తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్గానే జరుగుతూ ఉంటాయి. అటు పక్కన బీఆర్ఎస్ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, మరోవైపు ఎప్పుడెప్పుడు అధికారాన్ని చేజిక్కించుకుందామా అని ప్రయత్నించే బీజేపీ కానీ, ఎప్పుడు కూడా అక్కడ ప్రభుత్వం ఏదుంటే ఆ ప్రభుత్వం మీద వాగ్బాణాలు వేస్తూ ఏదో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తోంది తెలంగాణలో. ఈ మధ్య కాలంలో ప్రధానంగా కనిపించింది కుల గణన సర్వే. ఈ సర్వే ఎందుకు తీసుకొచ్చారు, సర్వే ప్రకారం దాన్ని ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు, అదేవిధంగా ఈ సర్వేకి బీఆర్ఎస్ మోకాలు అడ్డుతూ వచ్చింది మొన్నటి వరకు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ కులగణన సర్వే ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం వస్తోంది బయటికి రిజల్ట్, అసలు ఆ రిజల్ట్ని బయటికి ఇస్తారా ఇవ్వరా, అదేవిధంగా ఒక 1 year అయింది ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడి. వీటి మీద ప్రజల అభిప్రాయం, ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది. సూపర్ 6 అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఇక్కడ 5 పథకాలు తీసుకొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ. దాని ద్వారానే అధికారంలోకి వచ్చింది. ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ప్రజల్ని ఆ మూడ్ని ఏమన్నా మార్చగలిగిందా, వీటన్నిటి మీద ప్రస్తుతం నాతో ఉన్నారు చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ గారిని అడిగి తెలుసుకుందాం. తెలంగాణలో ఏ రకమైన పరిస్థితి ఉంది ప్రస్తుతం, ఆయన మాటలో ఉందాం. హలో ముఖేష్ గారు. హలో. సో ఏం చెప్తారు, తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి ఏ రకంగా ఉందనంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మనం డీప్గానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇంకొక 15 రోజులు అంటే 15 రోజులు, అదే ఇంకొక 1 year కంప్లీట్ అవుతుంది. అయితే మీరు ఇందాక మాటల్లో ఏమన్నారంటే 5 గ్యారెంటీలు అన్నారు తెలంగాణకి. తెలంగాణలో కూడా 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలా? కర్ణాటకలో 5 గ్యారెంటీలు, కర్ణాటక 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలు. సూపర్ సబ్జెక్టివ్ కరెక్షన్ అయితే ఓకే. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే ప్రజల్లో రీసెంట్గా మనం సర్వేకి వెళ్ళినప్పుడు నన్ను ఒక క్వశ్చన్ విచిత్రంగా అడిగారు ప్రజలు. ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం అవుతుంది. గవర్నమెంట్ ఫామ్ కాక ముందు ఈ 6 గ్యారెంటీలని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. వీళ్ళు 6 గ్యారెంటీని 5 సంవత్సరాలకి ఇచ్చారా, 4 సంవత్సరాలకి ఇచ్చారా అనే కన్ఫ్యూజన్ వచ్చింది. అదేంటి అంటే సంవత్సరం అయిపోతుంది గ్యారెంటీలు, ఓకే, తర్వాత ఏమన్నా ఇస్తారా అంటే ఓకే ఆలోచన వచ్చింది. అంటే ప్రజల్లో ఏంటంటే ఈ 6 గ్యారెంటీల యొక్క అప్లికేషన్స్ మీద అంటే ఈ ఇంప్లిమెంటేషన్ మీద ఒక కన్ఫ్యూజన్ అనేది ప్రజల్లో ఉండింది. ఇది ఆరోగ్యశ్రీ అన్నారు. అవును. ఇది 10 లక్షల వరకు ప్రతి బిలో పావర్టీ లైన్ కుటుంబానికి 6 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల వరకు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు దాన్ని ఊసలేదు. అయితే ఇదే విషయం మనం నార్మల్ ఓటర్ని అడిగినప్పుడు, అంటే పబ్లిక్లో అడిగినప్పుడు ఎట్లా ఉంది అని అడిగినప్పుడు ఓటర్ మాట్లాడే మాట ఏంటంటే మన గవర్నమెంట్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే సంవత్సరం అవుతుంది, ఇంకో 10 రోజుల్లో సంవత్సరం కంప్లీట్ అవుతుంది. మరి నెక్స్ట్ 4 years కానీ ఇస్తారా ఇయర్ కూడా డౌట్ ఉంది. మనకు ఆలోచన క్లియర్గా ప్రజల్లో ఉంచింది. అంటే ఎంత కన్ఫ్యూజన్ వాతావరణం ప్రజల్లో ఉంది ఒక్క ఆన్సర్తో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే. రెండోది, వీళ్ళు అప్పటికే ఈ 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ మీద ఒక అపవాదం ఎదుర్కొన్న టైంలో ఈ రైతు రుణమాఫీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. 2 లక్షల రుణమాఫీ. అయితే 2 లక్షల రుణమాఫీకి వచ్చేసరికి ఏంటంటే పేపర్ల మీద పేర్లు ఉన్నాయి కానీ బ్యాంకులలో డబ్బులు లేవు ఒక ఆలోచన ప్రజల్లో ఉండింది. అంటే దీనికి వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే రైతు రుణమాఫీ కాన్సెప్ట్ కాంగ్రెస్ తీసుకోవడం 100% హర్షణీయం. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీనే చేసింది. ఈ రోజు రైతులందరూ వన్ సైడ్గా, రూరల్లో ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వన్ సైడ్గా పడింది. అంటే ఈ యొక్క పథకం, ఇది రైతు 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో బాగా అట్రాక్ట్ అయిపోయి 7 గ్రామాల్లో ఎక్కువ వేశారు. కానీ ఇక్కడికి ఏంటంటే లక్షకు ఒకసారి, 2 లక్షలకు ఒకసారి విడుదల వారిగా వేసుకుంటూ వచ్చారు. మనం గమనిస్తే 50,000 ఒకసారి ఇస్తాం అన్నట్టుగా, 1,00,000 ఒకసారి ఒక దాని మీద రుణమాఫీ చేస్తాం, మళ్ళీ 50,000 రుణమాఫీ చేసుకుంటూ వస్తామన్నారు. ఈ 2 లక్షల పైన రుణమాఫీ ఏదైతే ఉందో పై డబ్బులు కట్టండి మేము రుణాలు మాఫీ చేస్తామని వీళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్. ఇక్కడ ఏమవుతుందంటే చర్చ తర్వాత ఇంప్లిమెంటేషన్లో ఏమవుతుందంటే ఈ రుణమాఫీకి వచ్చేసరికి ఏంటంటే రైతులకు అండ్ గ్రామంలో ఉన్న రైతు వేదికలకు, రైతు వేదిక సభ్యులకు, మళ్ళీ బ్యాంకర్స్కి మధ్య కోఆర్డినేషన్ అనేది చక్కగా సెటరేట్ చేస్తుంటే ఈ గొడవలు రాకపోతుండే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బ్యాంకర్లకు, రైతు వేదికలకు అండ్ బ్యాంకర్లకు, రైతులకు మధ్య కోఆర్డినేషన్ సరిగా లేకపోవడం, కమిటీస్ సరిగా వేయకపోవడం అనేది ఈ యొక్క చర్చలకు దారితీసింది మా అనాలిసిస్ ప్రకారం అర్థమైపోయింది. సో ఇప్పుడైతే ఆ రైతు రుణమాఫీ మీద అయితే మాత్రం మొత్తం ఓవరాల్గా వ్యతిరేకత అయితే ఉంది. రైతు రుణమాఫీ తర్వాత చూస్తే ఏంటంటే ఇక హైదరాబాద్లో అసలు
హైదరాబాద్లో హైడ్రా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కానీ ఇవి కానీ కూలగొట్టినప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా స్టెప్ అయినాక దాని తర్వాత మొత్తం సిటీలో ఉన్న చెరువులు ఆక్రమించి కట్టిన వాళ్ళందరికీ కూలగొట్టుకుంటూ వస్తున్నప్పుడు ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది బాగా స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈరోజు హైడ్రా ఎఫెక్ట్ వల్ల రియల్ ఎస్టేట్ అనేది పూర్తిగా స్తంభించిపోయింది. డమాల్ రియల్ ఎస్టేట్ డమాల్ అనే పదాలు హైదరాబాద్లో అమ్మేవాడు ఉన్నా కొనేవాడు లేడు. కొనేవాడు ఏమడుగుతున్నాడంటే హైడ్రా ఎన్ఓసి అడుగుతున్నాడు. హైడ్రా నుంచి రేపు కొన్నాక ఏదో ఒక టైంలో వచ్చి, ఎందుకంటే ఈ భూమి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ భూమికి చెరువు పక్కన ఉన్న భూమికి కొనడానికి లోన్ ఇస్తుంది, కట్టుకోవడానికి మళ్ళీ హౌసింగ్ లోన్ ఇస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మళ్ళీ హౌసింగ్ లోన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఇంకో గవర్నమెంట్ ఆ సేఫ్టీ ఈ సేఫ్టీ అని అన్ని పర్మిషన్స్ ఇస్తుంది. గవర్నమెంటే అన్ని ఇచ్చి మళ్ళీ హైడ్రా వచ్చి గవర్నమెంట్ పేరుతోటి మొత్తం కూలగొట్టడంటే అంటే ఇక్కడ పబ్లిక్ ఏమవుతున్నారంటే మేము పిచ్చోళ్ళమా అనే ఒక ఆలోచనకు పబ్లిక్ క్లియర్గా వచ్చింది. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎఫెక్ట్ అనేది గవర్నమెంట్ మీద ఎక్కువ పడింది హైదరాబాద్. ఎందుకు జనం చెప్పేసుకుంటున్నారు క్లియర్గా. ఈరోజు ప్రతి 10 మందిలో 7 హైడ్రా ఫెయిల్ అని అంటున్నారు, 7 8. అండ్ అట్ ద సేమ్ టైం ఈ హైడ్రా ఎఫెక్ట్ తోటి రియల్ ఎస్టేట్ ఒకటే కాదు స్తంభించిపోయింది, దాని అటాచ్మెంట్ ఉన్న 18 రకాల బిజినెస్లు అయిపోయినాయి. శాండ్ బిజినెస్ లేదు, సిమెంట్ బిజినెస్ లేదు, ఐరన్ స్టీలు అండ్ లేబర్ వర్క్ ఇవన్నీ కూడా స్తంభించిపోయినాయి హైదరాబాద్లో. క్యాపిటల్ అనేది అంటే ఇన్కమ్ సోర్స్ అనేది తగ్గిపోయింది. సో మిడిల్ క్లాస్ చాలా వరకు హైదరాబాద్లో బతికే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ మన కన్స్ట్రక్షన్స్లో పనిచేసుకుని బతికే వాళ్ళు చాలామంది ఉంటారు స్లమ్ ఏరియాస్లో. ఈ స్లమ్ ఏరియాస్లో పనిచేసే వాళ్ళందరికీ బిజినెస్ లేకుండా పోయింది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్తిగా హైడ్రా ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ జీరో అయిపోయి ఈరోజు గవర్నమెంట్కి పూర్తి యాంటీగా ఉంది. ఓకే, ఈ పూర్తి యాంటీ అనేది రేపు పొద్దున ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థలే కాదు, హైదరాబాద్ మేయర్ ఎలక్షన్స్ క్లియర్గా ఉన్నాయి కదా, నెక్స్ట్ రైట్ అదొకటి ఉంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ గవర్నమెంట్ మన అవి ఉన్నాయి. వీటన్నిటిలో కూడా కొంచెం వ్యతిరేకత అనేది క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ వ్యతిరేకతని ఎవరు క్యాష్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఆ వ్యతిరేకత అనేది యాక్చువల్గా బీజేపీ క్యాష్ చేసుకోవాలి, కానీ బీజేపీలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి, మొన్న గతంలో ఎలక్షన్స్ ముందు వరకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంత బాగా వాడిందో మనం చూసాం. ఒకందుకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీని గ్రౌండ్లోకి తీసుకెళ్ళింది సోషల్ మీడియానే అబ్జర్వ్ చేసాం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఒక 2 నెలలు బాగానే ఉండింది, తర్వాత నుంచి ఏమైందంటే ఒకానొక దశలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒక మీటింగ్లో అన్నారు, సెల్ ఫోన్ ఉన్న జర్నలిస్టులు యూట్యూబ్ అదేంటి మైక్ పట్టుకుని వచ్చేస్తున్నారు, గొట్టాలు పట్టుకుని నా దగ్గరికి అనే మాట ఏమైందంటే ఈ రోజు సోషల్ మీడియాని కీలకంగా చేసింది యూట్యూబ్, ఫేస్బుక్. ఆ 2 సంస్థల్ని నేను లేపిందే ఈ 2 సంస్థలు. శాటిలైట్లు ఎన్ని ఉన్నాయి, తిప్పి కొడితే 10-12 ఉంటాయి శాటిలైట్ ఛానల్స్ అంతే. అందులో ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి క్లియర్గా పోతూనే ఉంది మనకు తెలిస్తే. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ రావడానికి కారణం ఆయన తెచ్చిన 6 గ్యారెంటీస్ని సోషల్ మీడియా వాళ్ళు తీసుకొని పోయారు కదా. వాళ్ళని అనడం ఏంటంటే ఈయన మీద కొంచెం యాంటీగా అయింది. ఈరోజు సోషల్ మీడియా వాళ్ళు కూడా ఏంటంటే కాంగ్రెస్కి యాంటీగా ఆల్మోస్ట్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేశారు. మీరు చూడండి, ఏ సోషల్ మీడియా చూసినా యాంటీ స్పెక్యులేషన్. ఎందుకంటే ఒకసారి భుజాన పెట్టి మోసుకున్న తర్వాత ఒకేసారి చేతులు నరికితే ఏమవుతుంది? క్లియర్గా అది ఆ ఇంపాక్ట్ అనేది ప్రజల్లో కూడా కనిపిస్తుందని అంటారా? 100% కనిపిస్తుంది. ఉంటుందా? 100%. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ప్రజలు ఏమన్నారంటే 6 గ్యారెంటీలు ఇస్తాను, మేమేం 6 గ్యారెంటీలు అడగలేదు. ఇస్తా ఉన్నారు కాబట్టి మేము ఓటేసాం, మేము అడగలేదు. మేము కోరుకుంది ఏంది, 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన చేశాడు, ఒకసారి మార్చి చూద్దాం, మార్పు వస్తే ఏమైంది తెలంగాణకి, మనకు మార్పు చూద్దాం, తెలంగాణని ఇచ్చిన సోనియమ్మకు ఒకసారి ఓటేసి చూద్దాం అన్న ఆలోచనతో ఓటేసాం. ఇందులో భాగంగా 6 గ్యారెంటీలను తీసుకొచ్చారు. ఈ 6 గ్యారెంటీల్లో ఒక ఆర్టీసీ మహిళా బస్సు తప్ప మిగిలిన ఏ కూడా పూర్తిగా 2,500 రూపాయల స్కీమ్ అన్నారు మహిళలకి. ఆ 2,500 రూపాయల స్కీమ్ ఎక్కడ పోయింది మీకు అర్థమవుతుందా? అంటే 5 సంవత్సరాలు ఇస్తానారా 4 సంవత్సరాలు ఇస్తానారా, ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఇట్లా ఏ పథకం చూసుకున్నా, అంటే రైతు రుణమాఫీ కావచ్చు, 2,500 కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇవన్నీ ఏది చూసుకున్నా కూడా నడకన సాగేసరికి. సో ఇప్పుడు నడుస్తున్న కులగణన సర్వే మీద ఎట్లా ఉంది అసలు, దాని మీద ఉన్న అభిప్రాయం కనిపిస్తుందా బయట? అంటే వెళ్తే ఎన్యూమరేటర్లు వెళ్తే వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వట్లేదు. కొన్ని ప్లేసుల్లో ఏంటంటే కులగణనలో పేపర్ మీరు బాగా అబ్జర్వ్ చేసేదంటే అందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది బాగా. యాక్చువల్గా గవర్నమెంట్కి కావాల్సింది ఏంటంటే కులగణన అంటే విలేజ్లో ఎన్ని కులాలు ఎలా ఉన్నాయి, విలేజ్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అంటే ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులం ఎంత ఓటింగ్ ఉంది, అది కోసమేనా?
పథకాలకి సంబంధించి పథకాలు అన్ని మొత్తం అన్నీ వస్తాయి కదా. అంటే పాపులేషన్, అంటే క్యాస్ట్ వైజ్ పాపులేషన్, క్యాస్ట్ వైజ్ ఓటింగ్ పాపులేషన్ తెలుసుకోవడం కోసం కావాలి. నీ ఫోన్ నెంబర్ ఎందుకు, నీ ఆధార్ నెంబర్ ఎందుకు, నీ మెయిల్ ఐడి ఎందుకు, ఇవన్నీ ప్రజల్లో వస్తాయిగా క్వశ్చన్స్. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికి ఇవ్వండి అని చెప్తుంది. నా లాజిక్. ఇప్పుడు నువ్వే ఇంటికి వెళ్ళి ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని నీ ఎకరాలు తీసుకొని రేపు పొద్దున ఏ ఈక్వేషన్స్లోకి వెళ్తుంది అని ఒక ఈక్వేషన్స్తో కులగణంలో ఎడ్యుకేటర్స్లో మాత్రం వ్యతిరేకత ఉంది. బట్ తప్పదు కాబట్టి గవర్నమెంట్కి ఆన్సర్ చెప్తున్నారు, నో డౌట్ ప్రజల్లో. కానీ దాని మీద ఏం చేయబోతున్నారో వీళ్ళు పర్ఫెక్ట్ క్లారిటీ ఇస్తే ఇంకా స్పీడ్ అవుతుంది కులగణన అనేది. ఓకే, ఇది వీళ్ళ దగ్గర నుంచి ఏంటంటే ఒక క్లారిఫికేషన్ క్లియర్గా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే దీంతో మేము ఇది చేస్తాం. ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్స్ చూస్తే కులగణన తర్వాత చేస్తూ ఉన్నారు. అందరికి ఏం ఆలోచన వచ్చింది, కులగణన తర్వాత కులగణన వల్ల క్యాస్ట్ రిజర్వేషన్స్ని బేస్ చేసుకుంటారేమో, ఈ విలేజ్లో ఏ క్యాస్ట్ బేస్ చేసుకుంటే రిజర్వేషన్ ఏది ఇవ్వాలని అనుకుంటారు. కానీ అందులో క్వశ్చన్లో చూస్తే ఏంటంటే 2 పేజీలకి క్వశ్చన్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండేసరికి అందరికి డౌట్, 75 ప్రశ్నలు, అందరికి డౌట్ వస్తుంది కదా. మరి ఇవన్నీ ఎందుకు అంటే ఒక మనిషి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీ దగ్గర పెట్టుకుని ఏం చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతోటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడంటే జనసేన పవన్ కళ్యాణ్ ఏం చేశాడు అంటే నీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎందుకని ఆ రోజు పవన్ కళ్యాణ్ నిలదీశాడు జగన్ని, గుర్తుంది కదా. మరి ఇక్కడ కులగణన మీద కూడా డిఫరెంట్ ఈక్వేషన్స్ అలా వచ్చే అవకాశాలు ఆల్రెడీ స్పెక్యులేషన్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. కానీ దీంతో ఏంటంటే కులగణన మీద ప్రజలకు ఉపయోగపడే అంశం ఏంటంటే రిజర్వేషన్ ఫ్యాక్టర్. రైట్, రిజర్వేషన్ ఫ్యాక్టర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. దీని మీద వాళ్ళకు అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసుకొని కులగణనకు పోయి ఉంటే ఏ ఇబ్బంది ఉండకపోయేది. ఓకే, అవగాహన లేదు. అవగాహన సదస్సు లేకుండా లోకల్ ఎమ్మెల్యేలు కూడా మీటింగ్లు ఏ కమిటీస్ వేయకుండా డైరెక్ట్ వీళ్ళని ఇంటికి పంపించేసరికి ఏంటంటే కొంచెం అనుమానాలనే వ్యక్తమవుతాయి. రేవంత్ రెడ్డి గారి పాలన అట్లాగే నడుస్తుంది అన్నట్టుగా ఆయన తీసుకున్న నిర్ణయం ఎవరికి తెలియకుండానే తీసుకున్నారని చెప్పి చాలామంది తర్వాత మాట్లాడిన సందర్భాలు అయితే చూసాం. ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కూడా మాకు మాట్లాడినాయి. అయితే ఈ ప్రజల్లో వచ్చిన ఈ ఆలోచనకి ఇందాక నేను రైతు రుణమాఫీకి సంబంధించి ఏదైతే కోఆర్డినేషన్ సెట్ చేసుకోవాలనో అదేవిధంగా దీనికి కులగణన మీద ప్రజల్లో వచ్చిన ఆలోచనలకు ఒక అవగాహన అనేది లోకల్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏ అడ్డంకులు ఉండవు. ఈ 365 రోజు పాలన మీద చాణక్య స్ట్రాటజీస్ 100కి ఎన్ని మార్కులు ఇస్తుంది? మేమైతే తక్కువ ఇస్తాం. మార్కులు అనడం కన్నా దాని మార్కులు లేవనే చెప్పాలి. ఎందుకంటే అవునా, ఎందుకంటే క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. 6 గ్యారెంటీలని ఇంప్లిమెంట్ చేయడంలో ఫెయిల్ అయిపోయారు. ఇంకొకటి మనం మాట్లాడుకోవాలంటే కాంగ్రెస్కి ఓవరాల్గా దేశం మీద ఉన్న రాష్ట్రాలు ఏంటంటే డైరెక్ట్గా కర్ణాటక, తెలంగాణ. మరి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనం కూడా ఆలోచన చేయాలి. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ నడవడానికి ఫండింగ్ పంపాలన్నా కొంచెం ఎక్కడి నుంచే పంపించాల్సి వస్తుంది. ఓకే, అన్ని ఓపెన్ సీక్రెట్లే కనపడుతూ ఉంటాయి. కాబట్టి అవును, ఈ 6 గ్యారెంటీల ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుందంటే మనీ క్రియేషన్ జరిగినప్పుడు. రైట్, మనీ క్రియేషన్లో వీళ్ళు సక్సెస్ అయినప్పుడు. అంటే ఎకానమిక్ క్రియేషన్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఎకానమిక్ క్రియేషన్ జరిగినప్పుడు, మనీ క్రియేషన్ జరిగినప్పుడు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మన గ్యారంటీస్ అన్నిటినీ సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఉన్నది ఖర్చు పెట్టేస్తే సరిపోతుంది. ఎకనామిక్ క్రియేషన్ లేదు కాబట్టి అది ఆ విషయంలో కాంగ్రెస్ స్టెప్ తీసుకుంటే, గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటే 100% ఇప్పుడు మూసీ ప్రక్షాళన అంటున్నారు కూడా. 1,25,000 కోట్లు తీసుకొస్తాం, దాన్ని మూసీ ప్రక్షాళన చేస్తాం అంటున్నారు. కొంచెం మెరుగవుతుందేమో అని అనిపిస్తుంది, కానీ అది జనంలో ఎటువంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది అనేది వాస్తవానికి ఏంటంటే మూసీ ప్రక్షాళన అనేది మొదట నెగిటివ్ ఎందుకు అయిందండి చెప్తాను. ఇది 40 years నుంచి ఉంటున్న హౌసెస్ అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే. ఆ 40 years కిందట ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ మనం అబ్జర్వ్ చేస్తే. అవును, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న తర్వాత కొంతకాలానికి మూసి పక్కన గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళకి ఏంటంటే పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, కొంచెం బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇప్పుడు కొంచెం హైదరాబాద్లో మూసి పక్కన ఉన్నది అంటే గుడిసెలు కాస్త కొంచెం బిల్డింగ్లు చిన్న మేడలు. మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఏమైందంటే జీవో నెంబర్ 58, 59 అని తీసుకొచ్చేసి ఇంకా పట్టాలు రాని వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మనం గమనిస్తే. ఓకే, అయితే ఈ క్రమంలో గవర్నమెంటే వచ్చి పట్టాలు ఇచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మా బిల్డింగ్లో కూలగొడుతుందని ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అయితే వీళ్ళు ఏమన్నారు, మేము కూలగొట్టే ముందు మీకు కొంత అమౌంట్ ఇస్తాం, తర్వాత మీకు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాం, అలాట్ చేస్తాం. ఓకే, ఆ అమౌంట్ ఎంత అనేది తెలియదు. అయితే కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంది అది ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఎక్కడ అలాట్ అవుతుంది. వీళ్ళు ఈ అన్నమాట తరగతి ఏం చేశారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అని చెప్పి బిల్డింగ్లు కట్టించి అద్దాల్లో చూపించారు, కానీ ఇంకా డబుల్ బెడ్రూమ్లు రాలేదు. అవి ఎప్పుడు వస్తాయో కూడా మాకు తెలియదు. నువ్వు ఇచ్చిన అమౌంట్, ఇందిరమ్మ ఇళ్ళని కట్టినవి ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. మీరు ఇచ్చిన అమౌంట్ రేపు పొద్దున
మీరు మాకు డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసే వరకు ఏ టైం అవుతుందో తెలియదు, ఆ రెంట్లకు కూడా సరిపోతుందో లేదో కూడా తెలియదని చెప్పి వాళ్ళు క్లియర్గా. అంటే అందరూ మూసి పక్కన ఉండేవాళ్ళు అందరూ కూడా చాలామందికి 60-70% ఎవరు ఉంటారని మీకు తెలుసు. మార్కెట్లలో అక్కడ ఇక్కడ పనిచేసి ఉండేవాళ్ళే ఉంటారు. మరి వాళ్ళకు ఇదేంటంటే కొంచెం ఉంది. దీని మీద ఈటల అందరూ బీజేపీ నుంచి బాగా ఫైట్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తే మల్కాజిగిరి ఎంపీ మనం చూస్తే నాగోల్ ఏరియాలో అటు సైడ్ పోతే వాళ్ళ మూసీ నది నిర్వాసితుల కోసం ఏంటంటే బీజేపీ నుంచి ఫైట్ చేసే దాంట్లో ఈటల అందరూ బాగా అగ్రెసివ్గా పనిచేయడం అనేది కొంచెం ప్రజలకు బాగా అట్రాక్టివ్ అయింది. అక్కడ నిద్ర కూడా పల్లె నిద్రలు చేశారు, పల్లె నిద్రలాగా అక్కడ పోయి పడుకోవడం, ప్రొటెస్టులు చేయడం. కిషన్ రెడ్డి గారు చేశారు, ఏం చేశాడు, వీళ్ళంతా కూడా పల్లె నిద్ర అంటే ఇలా బీజేపీ నుంచి ఉంది. బీఆర్ఎస్ నుంచి లేదు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి లేదు. బీఆర్ఎస్ నుంచి ఇట్లా ప్రొటెస్ట్ చేసే నాయకులు లేరు. అంటే ఇక్కడ సిటీలో మాత్రం బీజేపీ చాపకింద నీరులాగా రేపు మేయర్ ఎలక్షన్స్లో కూడా గట్టి పోటీ. అంటే ఇంత ముందే 48 సీట్లు గెలుచుకున్నారు. ఇంకా ఇప్పుడు మేయర్ స్థానాన్ని ఎందుకు పోగొట్టాలని ఒక ఆలోచనతో గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అందులో బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కిషన్ సక్సెస్ఫుల్గా ఉన్నారు. వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కానీ అది వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి కదా, గవర్నమెంట్ అంతే కదా. మరి వాళ్ళు ఆ నిర్ణయం మీద బ్యాక్ స్టెప్ వేస్తే వాళ్ళు సక్సెస్ అయ్యారు. బ్యాక్ స్టెప్ వేయకుండా వాళ్ళకి ఏదన్నా వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఈటల రాజేందర్ వీళ్ళందరూ చేస్తున్నారు. హైడ్రా కానీ మూసీ కానీ కాంగ్రెస్కి పూర్తిగా. సో బీఆర్ఎస్కి దీంట్లో మైలేజ్ ఎక్కువ ఉంటుందా, బీజేపీకి మైలేజ్ ఎక్కువ వస్తుందా ఈ పరిస్థితి? అంటే ఈ మూసీ ఎఫెక్ట్ వల్ల బీజేపీకే మైలేజ్ వస్తుంది ప్రస్తుతానికి. బీఆర్ఎస్ అనేది కొంచెం చాపకిందలాగా సైలెంట్గా వాళ్ళు ఏంటంటే గ్రాస్ రూట్లో నరుకొద్దాం అనేసి వాళ్ళు పాదయాత్రకు షెడ్యూల్ వేసుకొని కాన్స్టిట్యున్సీ వైజ్గా హరీష్ రావు ఒక సైడు, కేటీఆర్ ఒక సైడు, అండ్ కేసీఆర్ కూడా బస్సు యాత్రకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. వాళ్ళు రూరల్లో కొట్టుకొద్దాం, సిటీలో మనం ఎట్లయినా రేపు పొద్దున మొన్న పోయింది రూరలే కదా, అందుకని రూరల్లో కొట్టుకొద్దాం వాళ్ళ స్కెచ్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, ప్రస్తుతం అయితే గ్రాఫ్ పెరగడంలో బీఆర్ఎస్ గ్రాఫే పెరుగుతుంది, బీజేపీ గ్రాఫ్ సిటీలో పెరుగుతుంది. ఓవరాల్గా స్టేట్ మొత్తం చూస్తే ఏంటంటే ఈ హైడ్రా మూసీ ఇవన్నీ కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, వీటన్నిటి మీద వచ్చిన వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ అనేది మళ్ళీ క్యాష్ చేసుకుంటుంది. ఓకే, కన్సల్టేట్ నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ది చెప్పలేము ఇప్పుడే, ఎందుకంటే వీళ్ళు ఇంకో 4 సంవత్సరాలు ఉంది కదా, సరి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి జమిలీ ఎన్నికలు అనేవి వస్తాయని అంటున్నారు, దాని మీద అంటే అన్ని రాష్ట్రాలు ఇంకొకటి ఏంటంటే మ్యాన్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు స్టేట్ మొత్తం కూడా చూసుకుంటే ప్రతి నియోజకవర్గానికి మ్యాన్ పవర్ ఎలక్షన్ కమిషన్ ప్రొవైడ్ చేసే శక్తి ఉండాలి అక్కడ. ఓకే, జమిలీ ఎలక్షన్స్ అనేవి ఈసీకి తలనొప్పి. సో ఇట్ ఈస్ మరి ఇవేం ఆలోచించకుండానే జరుగుతుందని అంటారా, జరగాలి అన్న ఆలోచన? ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌత్ ఇండియా ఒకేసారి పెట్టే మ్యాన్ పవర్ ఉందండి? లేదు. మరి ఇండియా మొత్తం గురించి జమిలీ ఎలక్షన్స్ అనేది వాళ్ళు బిల్లు పెట్టుకుంటున్నారు. మా ఎనాలిసిస్ ప్రకారం అయితే అది జరగకపోవచ్చు. నియోజకవర్గాల పునర్విభజన అది జరుగుతుంది 2026లో డేట్ దాని ప్రకారమే కాబట్టి 100%. తెలంగాణలో ఎన్ని స్థానాలు మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది? 190 నుంచి 144కి వెళ్తుంది అంటున్నారు. 144 నుంచి 119 నుంచి 119 నుంచి 1 అంటున్నారు. అది ఇంకా పర్ఫెక్ట్ క్లారిటీ. హైదరాబాద్లో ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు షేర్లింగంపల్లి పెద్ద కాన్స్టిట్యున్సీ, అదొక 3 అయ్యే అవకాశం ఉంటుంది. పటాన్చెరు చాలా పెద్దది, అదొక 3. మల్కాజిగిరి అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఎక్కువ కాన్స్టిట్యున్సీస్ పెరుగుతాయి. ఓకే, రూరల్లో తక్కువ ఉంటాయి. అది ఓవరాల్గా చూస్తే ఏంటంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, పార్లమెంట్ స్థానాలు కానీ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ స్థానాలు కానీ 2 పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది 2026 నుంచి వాళ్ళు అలాంటి ప్రణాళిక ఉంది. సో మీరైతే ఫైనల్గా 100కి అయితే మార్కులు ఇవ్వనంటారు అసలు? ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారికి ఫైనల్ ఒక 0 కూడా ఇవ్వరా? 0 ఇచ్చినా కూడా పోను, ఆయన మార్కులు మనం చెప్పుకోకూడదు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద ప్రజల్లో మంచి ఆలోచన ఉంది ప్రజలకు. ఎందుకంటే ఆ రోజు ఉంది కాబట్టి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బాగా మెసేజ్లు పెట్టారు, మీరు అబ్జర్వ్ చేస్తే. అవును, ఎందుకంటే ఒక మెగాస్టార్ సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉండింది. అలా ఊహించుకున్నారు కూడా రేవంత్ రెడ్డిని. కానీ ఆ ఊహకి ఊహకి అందంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వాలంటే అది ఇంకో రకంగా ఉంటుంది. సో ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏమో తారాస్థాయిలో ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ ఏమో ఇంకా బెంచ్ లెవెల్లో ఉన్నాయి. కాబట్టి ఆ పాయింట్ని రీచ్ అవుతే 100% ఏసీఎం అన్న సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి, 4 నెలలే అయింది గవర్నమెంట్ వచ్చి. 4 నెలల్లోనే మాట్లాడుస్తా ఆంధ్రప్రదేశ్ కూడా 4 నెలల్లోనే ఏదో జరిగిపోతుంది అని ఒక ప్రజల ఎక్స్పెక్టేషన్స్, ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. అబ్జర్వ్ చేశారు కదా. అంటే ఏదైనా ప్రజల ఈరోజు ఏ పొలిటీషియన్ అయినా తెలుసుకోవాల్సింది ఏంటంటే నా కాన్స్టిట్యున్సీలో ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏంది, ఎక్కడుంది, నేను ఎక్కడున్నా. అది రెండింటిని సాచురేషన్ పాయింట్కి తీసుకెళ్తే 100% దే విల్ గెట్ సక్సెస్. రైట్.
ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఒక్కసారి మనం చర్చిద్దాం. మాట్లాడదాం. ఓకే సార్, మాట్లాడదాం. ఒక్కసారి థ్యాంక్ యూ వెరీ మచ్.